విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్లో అధికారులతో కలిసి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు బయలుదేరారు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ శాంతినగర్ మసీద్ ఏరియా పార్క్ నందు డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు సంబంధిత అధికారులతో కలిసి విచ్చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైందని, సెంట్రల్ నియోజకవర్గంలో ఏ డివిజన్ లో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన పనుల వల్ల సమస్యలు గుట్టలుగా కనపడుతున్నాయని, సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని స్కూల్స్, పార్కులలో ఆకతాయిలు గంజాయిలు తాగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ మద్యపానం సేవిస్తూ చుట్టుపక్కల పరిసరాలను కూడా పాడు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే గంజాయి ఎక్కడా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోం మినిస్టర్ వనిత ఎక్కడ గంజాయి కనిపించినా కూడా పోలీసులను ఉపేక్షించవద్దని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. నమస్తే అండి. మీకు కార్డు కోసం ఇంతవరకు ట్రై చేయలేదండి. బాబు స్పెషల్ చైల్డ్ అండి. వారికి కొద్ది హెల్త్ బాగాలేదు, క్యాన్సర్ అండి. ఇంతవరకు బయటకు వచ్చింది ఎరగనండి. చేస్తున్నా ఇన్నో 3000 పింఛన్ 4000 చేసాం. అలాగే అన్నా క్యాంటీన్లు రేపు 15వ తారీఖు నుంచి పెడుతున్నాం. ఆడవాళ్ళకి బస్సులో ఉచితంగా పెడుతున్నాం. రేపు అన్ని కూడా జరుగుతాయి. తెలియదా? చేపిద్దామా? శ్రీ గారు మీరు ఓటుకు వచ్చినప్పుడు కూడా నేను నా కోసం ఓటేను, రాష్ట్ర అభివృద్ధి కోసం వేస్తానని చెప్పాను. వాళ్ళకి అడగండి. నేను చెప్పాను ఇప్పుడు కాదండి, లాస్ట్ టైం కూడా ఎప్పుడు వీళ్ళకి వేసుకొచ్చాం. ఈ 5 చేపిద్దాం. ఇది ఏఎస్ఓకి బుక్ ఎన్ని ఉందా? కింద ఉత్తయం లేదా? ఇప్పుడు 5 ఏళ్ళు వెనకబడిందని మీరు ముందుకు తీసుకొస్తారని ఆశ వేసామండి. తర్వాతే నా ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏఎస్ఓ వస్తుంది 2 ఆ 3 ఆ? ఇక్కడ చిన్న తేజ్ రామా చిన్నబాబు అండి. పెద్దబాబు స్పెషల్ చైల్డ్ అండి. నడవలేడు, మాట్లాడలేడు, చైర్లోనే ఉంటాడండి. ఏం చదువుతున్నామ్మా? విజ్ఞాన కాలేజ్ వాళ్ళు ఆఫర్ల మీద చదివించారండి బాబు. అంటే చేపిస్తానులేమ్మా. ఇది పెట్టుకొని ఏఎస్ఓ చెప్పి ముందు రేషన్ కార్డు అది చేపించాము. చేపిస్తాను తల్లి, కొత్త రేషన్ కార్డు ఇప్పిస్తాను. చేసిన దాన్ని బట్టి చేపిద్దాం తల్లి. అమ్మా కొంచెం వాటరా? ఏది ఉందా? వాటర్ పట్టారా? ఏం మురికి నీళ్ళు వస్తున్నాయా? ఏ వాటర్ వాళ్ళు ఎవరున్నారా ఇక్కడ? ఇదిగోండి, ఈ నెంబర్ ఉందా మీ దగ్గర? తీసుకోండి నెంబరు, మీరు నోట్ చేసుకోండి, మీకు తెలియదు రాసుకోండి, పెట్టుకోండి. ఏమైనా అయితే ఫోన్ చేయండి. ఏం పేరు నీ పేరు? రాజారత్నం అని పెట్టుకోండి. వాటరు ఇప్పుడు ఇవాళ సాయంత్రం అవుతాయా? ఇప్పుడు రేపటి నుంచి మంచి వస్తాయండి. ఏమైనా రాకపోతే నీకు ఫోన్ చేయండి. ఓకే. అంటే వానపడతాం వల్ల ఆగింది సార్, లేదా జిఫ్టింగ్ చేస్తారు. మూల మీద చెత్త వేస్తున్నారు 4 మూల. చూడండి, అది కంట్రోల్ చేయాలి నువ్వు. ఏదో ఇప్పుడు మేము వచ్చినప్పుడు లిఫ్ట్ చేయలేదండి ఇంకా చేస్తాం గంటలో అని చెప్తాం కాదు. మళ్ళీ వేయకుండా చూడాలా, వేసేవాళ్ళకి చెప్పాలా, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళకి. ఏమ్మా వేయకూడదు, ఇది పార్కులో వేయకూడదు, డస్ట్బిన్లు పెట్టాం, ఆల్రెడీ అన్నీ పెట్టాం, అట్లు వేయించాలా. వేయించింది వేసినట్టు నువ్వు లిఫ్ట్ చేయాలా. ఏంటి అది పార్క్ చూడు, వెనక రండి మొత్తం చూడు, బయట కట్టా పెట్టి నువ్వు ఈ వైరల్ ఫీవర్లు, డెంగ్యూలు ఎన్ని ఎందుకు రావు? ఇలా ఉంటాయి. సంస్కృతి
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.